హలో ఆల్, వెల్కమ్ టు బాబా మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చికెన్తో అయితే ఇంకొక మంచి రెసిపీ చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే చికెన్ మనం బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్ని ఇంకో కడాయిలోకి తీసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈ వాటర్ కూడా లెస్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. సో అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ అన్ని మనం ఫ్రై చేసుకుని మనకు కావాల్సిన ఒక చిన్న పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇదే ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. చికెన్ చూసారు ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోయింది. సో మీరు ఏదైనా నైఫ్ కానీ సిజర్స్ కానీ స్పూన్ కానీ పెట్టి టెస్ట్ చేసుకోండి. ముక్కలు దాన్ని బాగా పడితే అది బాగా ఉడికినట్టు. సో ఇప్పుడు ముక్కల్ని వాటర్ని సెపరేట్ చేసేసుకోండి కంప్లీట్గా. ముక్కలు అనేవి బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోకి ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను చిల్లీస్ అండ్ గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను, సో అవి కూడా యాడ్ చేయండి. ఆయిల్ ఇంత పడుతుందని మీరు ఆలోచించవచ్చు. సో డెఫినెట్లీ పడుతుంది, ఎందుకంటే మన రెసిపీ ఆయిల్ బట్టి టేస్ట్ వస్తుంది కాబట్టి. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాపింగ్ కూడా చేసుకుని వేసుకున్నాను అందులో, అది కూడా బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనం పక్కన పెట్టుకున్న చికెన్, అందులో పసుపు ఉప్పు కూడా వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ బాగా కలపండి. అప్పుడు వాటర్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఒక చిన్న కప్లో మీరు మెజర్ చేసుకుని అందులో వేయండి. సో ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద జరగాలి. చూసారా మనకి చికెన్ ఎలా ఉడుకుతుందో. సో ఈ ప్రాసెస్లోనే మనం గరం మసాలా, చికెన్ మసాలా అవి కూడా వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి స్పైసెస్. ఇప్పుడు బాగా కలపండి దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ కంటిన్యూస్గా కలిపి లాస్ట్లో కొరియాండర్ వేసుకుంటే యమ్మీ కరివేపాకు చికెన్ రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బాబా మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.